ప్రభునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రియులైన మీ ఎదుటికి కొన్ని ప్రత్యేకమైన అవసరతలను దృష్టిలో పెట్టుకొని నన్ను సహోదరుడు నా బృందంలో నాతోటి సేవకుడైన తిరుపతి వెంకయ్య గారు అనగా యేసుబాబు ఈ 4వ అధ్యాయము ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ సందేశం ఏంటి, దాని విషయం కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి అయ్యగారు అని నన్ను రిక్వెస్ట్ చేస్తే సమయం కుదరక మేము కలిసి ధ్యానం చేయలేకపోయాము. ఏదో ఒక చిన్న ఎమర్జెన్సీలో వారు తమ యొక్క గృహానికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. అందుకనే వారు వెళ్ళిన తర్వాత నేను ఆలోచించి ప్రార్థనాపూర్వకంగా ఈ తీర్మానం చేసుకున్నాను. ప్రియమైన దేవుడు వెళ్ళారా, మనలో ప్రతి ఒక్కరికి తెలుసు అపొస్తలుడైన పౌలు గారు ఏ రీతిగా తన గొప్ప సేవను జరిగించారో, శ్రమలు సహించారో, ఏ రీతిగా ఆయన అనేక సందర్భాలలో చెరసాలలో పెట్టబడ్డారు. ఇవన్నీ కూడా మనకు తెలుసు. అయితే ఇక్కడ ఒక ఫిలిప్పీ పత్రికలో నేను కొన్ని తలంపులు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అది యేసుబాబు గారికి కావచ్చు, ఇంకా మన బృందంలోని ఎవరికైనా అవి ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే ఇక్కడ నేను మీతో షేర్ చేసుకోవాలని ఆశిస్తున్న విషయాలు మొత్తం ఒక 7-8 విషయాలు ఉన్నాయండి. ఈ అధ్యాయాన్ని మొత్తాన్ని నేను కొంచెం ధ్యానం చేసిన మీదట దీని సందేశాన్ని మీ అందరితో పంచుకోవాలనేటువంటి ఆశ కలిగింది. మనము ఎక్కువగా బైబిల్ చదివి దానికి సంబంధించిన అనేక విషయాల్లో ఆసక్తిని పెంపొందించుకోవడం వల్ల చాలా విషయాలు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అట్టి దేవుని కృపను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ, మీరు ఆసక్తి కలిగి ఒకవేళ మీరు దీన్ని నాతో పాటుగా ధ్యానంలో పాల్గొన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుందని నేను ప్రేమతో మనవి చేస్తూ మీ అందరికి వందనాలు తెలియజేస్తూ మరి ఉదయకాల సమయపు ధ్యానాన్ని నేను ప్రారంభం చేస్తున్నాను. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని వాక్యము 4వ అధ్యాయము 4వ అధ్యాయము ఫిలిప్పీ పత్రికలో ఇలా తెలియజేస్తూ ఉంది. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండి ప్రభునందు ఏక మనస్సు కలవారై ఉండుడని యవదేయను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. చూసారండి, ఎంత నిశ్చయముగా పౌలు గారు తనతో పనిచేసిన బిడ్డల యొక్క వారి సాక్ష్యము, వారు చేసిన ప్రయోజనకరమైన పని, వారు ప్రభు పక్షమున తనతో కూడా కలిసి చేసిన పరిచర్యలో వారు పౌలు గారిని వారు అనుసరించి వెంబడించిన విధానం అంతా కూడా అది వారికి ఎంతగానో దీవెనకరంగా ఉన్నట్టు పౌలు గారి యొక్క సాక్ష్యమును బట్టి ఆ స్త్రీలను గురించి తెలియజేయబడింది. అంతేకాదు 4వ వచనంలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు అంటున్నాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ పౌలు గారి యొక్క
ఈ అధ్యాయంలో ఆయన తెలియజేసిన విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రభువునందు విశ్వాసములో స్థిరంగా ఉండమని ఆయన వేడుకుంటున్నారు ఫిలిప్పీ 4:1. అంతేకాకుండా విశ్వాసులు ప్రభువునందు కదలని వారును స్థిరులునై ఉండాలని, అన్ని బాధలు కలిగిస్తున్న సమయాలలో, శ్రమానుభవము ఉన్నటువంటి సమయాలలో, శోధనలు అధికంగా కలుగుతున్నటువంటి సమయాల్లో దేవుని బిడ్డలు స్థిరులై భక్తి విశ్వాసంతో దేవుని సేవ చేసేవారై, ఆయన వెంబడించేవారై విశ్వాసంలో స్థిరులుగా ఉండాలని పౌలు గారు కోరుతున్నారు. అది సిద్ధాంతము. మరి ఐకమత్యము మరియు సహోదరుల మధ్య, విశ్వాసుల మధ్య ఒక అనుబంధము, తర్వాత సమాధాన స్థితి, ఇవి చాలా అవసరమై ఉన్నాయి. అందుకనే యెవదియ సుంటుకేలను గురించి పౌలు గారు చక్కగా తెలియచేశారనమాట. యెవదియ సుంటుకే చూడండి, సహనము, మీ సహనము లేక మృదుత్వమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు అని చెప్తా ఉన్నారు పౌలు గారు. వారు ఏక మనస్సు గలవారై ఉండమని యెవదియను సుంటుకేను బతిమాలి చెప్తూ ఉన్నారు. అంటే వారి మధ్యలో ఏదో వైరమో లేకపోతే అననుకూల, అంటే వారి అభిప్రాయాలలో ఏకత్వం లేకపోవడం, ఒకరిని గురించి ఒకరు అంగీకారం లేని స్థితిలో ఉండి ఉండవచ్చు. అయితే పౌలు గారు అప్పుడే ఆ యొక్క చెరసాల్లో నుండి విడుదలై ఆయన వచ్చారు. ఆ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే అది ఆశ్చర్యకరమైనటువంటి అనేక విషయాలు మనకు అది బోధిస్తూ ఉంది. చూడండి, ఆయన చెప్తున్న విషయం చాలా ఇవి శ్రద్ధతో మనం దీన్ని పరిశోధిస్తే, ఆలోచన చేస్తే వాక్యం యొక్క అర్థాలు మనం గ్రహించుకోవటానికి అవకాశం ఉంది. సహవాసము, వ్యక్తుల మధ్యలో సంబంధము, ఐకమత్యము, సమాధానము, ఇవి అవసరమై ఉన్నాయని పౌలు గారు ఎంతో గట్టిగా నొక్కి తెలియజేశారన్నమాట. ఎందుకంటే విశ్వాసుల మధ్యలో, అవిశ్వాసులు అందరూ చూస్తూ ఉంటారు, విశ్వాసుల మధ్యలో అనైక్యత వల్ల, సహవాస లోపం వల్ల, పరస్పర నిందారోపణల వల్ల దేవుని యొక్క సంఘము ఎప్పుడు కూడా బలహీనపరచబడుతుంది. కానీ అదే ఐకమత్యము, ప్రేమ సమాధానాలు, పరస్పర గౌరవంతో కూడిన ఆ యొక్క పద్ధతి సంఘంలో ఉన్నట్లయితే అది దేవునికి మహిమను తీసుకొచ్చేదిగా ఉంటుంది అనేది పౌలు గారు మనకు తెలియజేసిన విషయం. అంతేకాకుండా మూడవ విషయము, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించమని చెప్పాడు పౌలు గారు. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. చూశారండి, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించాలా, మరలా చెబుతున్నానని చెప్పారు. దాని ప్రాధాన్యత, ప్రభువునందు ఆనందించడం అంటే ప్రభు నాకు సరిపోయినవాడు, ప్రభువునందు విశ్వాసము నాది వ్యర్థము చేయదు, నన్ను అవమానానికి గురి చేయదు, ప్రభువు నన్ను నిర్లక్ష్యము చేయడు, ప్రభు యొక్క వాగ్దానము స్థిరమైనది, ప్రభువు నన్ను వెంబడిస్తూ ఉన్నారు, వాస్తవానికి నాలో ఉన్నారు, నాతో ఉన్నారు. తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించిన ప్రభు మన ఆదరణకర్తగా ఉండి మన్ని అన్ని విషయాల్లో
ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఆయన లేని సమయమే లేదు విశ్వాసికి క్రైస్తవ జీవితంలో. అయితే ఒక విశ్వాసికి ఉండవలసిన వైఖరి మనం సంతోషించవలసింది ఎందులో, మనం ఎదుర్కొనే పరిస్థితులను బట్టి కాదు, కానీ మార్పు లేని మన దేవుని యందు మనం ఉంచవలసిన నిరీక్షణతో మనం ఆయన వైపు చూచినప్పుడు మన హృదయము సంతోషిస్తుంది, ప్రభువుకు మహిమ కలుగుతుంది. అంతేకాకుండా దేవుని యొక్క కార్యాలు మనం చూడగలుగుతాం. అంతేకాకుండా పౌలు గారు మీ వినయము, మీ మంచితనము, మీ యథార్థత సమస్త జనులకు తెలియజేయుడి అని ప్రభు సమీపంలో ఉన్నాడని పౌలు గారు చెప్తా ఉన్నారు. ఒక మంచి వినమ్రమైన వినయంతో కూడిన ఒక మనస్సు, మరి దీనత్వంతో కూడిన ఒక వ్యక్తిత్వము, ఆ యొక్క వ్యక్తి మరి ప్రభువుతో ఉన్నాడని, అతను ప్రభువును ఎరిగినవాడని, లేక ఆ స్త్రీ ప్రభువును ఎరిగినటువంటిదని దాన్ని బట్టి ప్రజలు తెలుసుకుంటారు. ప్రార్థన ద్వారా పౌలు గారు రాస్తున్నారు 4:6-7 వచనాల్లో, దేని విషయంలో కూడా మీరు చింతపడవద్దని చెప్తున్నారు. చూడండి, పౌలు గారు రాస్తున్నారు 5-6 వచనాలు. మీ సహనమును సకల జనులకు తెలియబడనియుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి అని చెప్తా ఉన్నారు. హల్లెలూయా. చింతపడేది ఎవరంటే లోకస్తులేని. అంటే మనం లోకంలో ఉన్నాం, మనం చింతపడతాం, మనం మనుషులమే. కానీ మనం ఆలోచించినప్పుడు, మనం ఒక మనసును కుదిరిపెట్టుకొని లేఖనాన్ని మనము చూచినప్పుడు దేవుని యొక్క సత్యము, వాస్తవికమైన దేవుని శక్తి అక్కడ విడుదల అవుతుంది అనేది పౌలు గారి స్వానుభవంలో మనం చూస్తున్నాం. అందుకే ఆయన చెప్తున్నారు, దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అని పౌలు గారు రాస్తూ ఉన్నారు. ఆయన వ్రాసింది ఆత్మ ప్రేరేపితుడై వ్రాసినటువంటిదే కానీ పని పాట లేక పౌలు గారు రాయలేదు. హల్లెలూయా. కనుక దేవుని యొక్క బిడ్డలమైన మనము ఏ విషయంలో కూడా చింతపడకుండా, ఏ విషయం ఏదో ప్రాణం మీదకి వచ్చేసింది నేను ఎలా అనుకోకుండా, బాగా మనం వేదనకు గురవుతూ ఉంటాం, సమస్యలని సుడిగుండాల్లో ఉంటుంటాం. మనం ఆయా పరిస్థితులు మనని కృంగదీస్తూ ఉంటాయి. మన కుటుంబ సభ్యుల యొక్క అనారోగ్యము, మన వ్యక్తిగత ఆరోగ్యము, మన కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, మనం చేయవలసిన పనుల్లో జయము దొరక్క, మన ఇరుగు పొరుగు వారు, మన కుటుంబీకులు మనని అర్థం చేసుకోక, మన ఉద్దేశాన్ని వారు గ్రహించుకోక, సహాయ సహకారాలు అందించక, మన దురభిప్రాయంతో ఉంటున్నప్పుడు వేదన కలుగుతుంది. కానీ అన్ని విషయాలలో దేవుని యొక్క కృప అక్కడ మనకు విడుదల చేయబడుతుందనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న విషయం. ఈ విషయాలు తెలియక మనం చాలా సందర్భాల్లో ఆందోళన పడిపోతూ ఉంటాం. ఏమవుతుంది, మన ప్రాణాలు ప్రభువు దగ్గర భద్రపరచబడి ఉన్నాయి. మన స్థితిగతులు ఆయన చూస్తున్నాడు. ఈజ్ నాట్ ఎ బ్లైండ్ గాడ్. ఆయన ఏదో గుడ్డి దేవుడు కాడు. ఆయన చెవులుండి మన ప్రార్థన ఆలకించలేనంత శక్తిహీనుడు కాడు. కన్నులుండి చూడలేనంత దౌర్భాగ్యమైన స్థితిలో మన దేవుడు లేడు. ఆయన ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, దేవుని వాక్యమును మనం ఆధారం చేసుకుంటే మన విశ్వాసం అంతకంతకి బలపరచబడుతుంది. అద్భుతాలు చూస్తాము. ఆశ్చర్యకరములు అయిన దేవుని కార్యాలు పరంపరగా ఒకదాని వెంట ఒకటి ఆయన చేసే కార్యాలు మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు దేవుని తత్వము, తలంపు గ్రహించుకోవడానికి మనం చాలా ఇబ్బంది పడాలి. కానీ దేవుని సన్నిధిలో మనం గడిపే కొలది సమస్యను మనం జయించాలనే పట్టుదల, తీర్మానం ఇవన్నీ ఉన్నప్పుడు తప్పక దాన్ని మనం జయిస్తాం. మరణకరమైన వ్యాధిని జయించిన బిడ్డలను బట్టి దేవునికి స్తోత్రం. కొందరు మరణకరమైన వ్యాధులను జయించారు.
అంతేకాకుండా వారు ఎన్నో శ్రమలు ఎదుర్కొంటూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రభువా నీవు నన్ను దీవించనిదే నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళను అని దేవునితో పోరాడిన ఇశ్రాయేలు వలె, అంటే యాకోబు వలె అతని జీవితమే మార్చివేయబడింది. పరిపూర్ణమైన శక్తివంతుడై తొడగూడు వసిలినా కొంచెం గుంటి నడిచినా తాత్కాలికంగా అతడు దేవునితో పోరాడి నరునితో పోరాడి గెలిచి యువరాజుగా ఒక గొప్ప వ్యక్తిగా చరిత్రలో నిలబడిపోయినాడు. ఈ రోజున ఇశ్రాయేలీయులను మనం చూస్తే అజేయమైన శక్తిగా ప్రపంచ దేశాలను వణికిస్తూ ఉన్నటువంటి ఏకైక రాజ్యముగా దేవుని ప్రజలుగా వారు ఉన్నారు. కారణము దేవుని యొక్క మందసమును వారు ముందు పెట్టుకొని దేవుని యొక్క నేతృత్వంలో నడిచినారు. ఆశ్చర్యకరమైన దేవుని కార్యాలు చూశారు, చరిత్రలు సృష్టించారు. దేవుని యొక్క బిడ్డలు అట్టివారిగానే ఉండాలని దేవుని చిత్తంలో ఉన్నది. బీ కేర్ఫుల్ ఫర్ నథింగ్ బట్ ఇన్ ఎవ్రీథింగ్ బై ప్రేయర్ అండ్ సప్లికేషన్ విత్ థ్యాంక్స్ గివింగ్ లెట్ యువర్ రిక్వెస్ట్ బి మేడ్ నోన్ అన్ టు గాడ్. Philippians 4:6-7 verses. మా నాన్నగారు కూడా ఇదే రీతిగా పట్టుదల పట్టి ప్రార్థించి ఎన్ని బాధలు వచ్చినా, సముద్రాలు ఎదురైనా, అధిగమింపజాలని ఎత్తైన పర్వతాలు లాంటివి ఎదురైనా ఆయన తన వ్యక్తిగత జీవితంలో ప్రార్థనా జీవితం ద్వారా విశ్వాసముతో మా ఎదుట ఆయన జీవించిన జీవితమే నన్ను మార్చివేసింది. ఈరోజు నేను దేవుని సేవకుడుగా దేవుని యొక్క కృపలో నేను పిలువబడి దేవుని పిలుపుకు ఫైనల్గా లోబడి ఆయన పని చేయడానికి దేవుని కృప మా తండ్రి గారి ద్వారా నేను చూసి ప్రార్థనలో ఉన్న పట్టుదల, ప్రార్థనలో ఉన్న శక్తి, ఆయన ప్రభులో ఉంచిన అచంచల విశ్వాసము, దీక్షతో కూడిన ఆ పోరాటం ఆయన కృతార్థుని చేసింది. జయకరమైన జీవితం జీవించాడు మా తండ్రి గారు. అట్టి జీవితము ఈ దినాల్లో మనం అరుదుగా చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పడం ఈజీయే. పౌలు గారు మనకి ఇస్తున్నటువంటి సూత్రము, ఆత్మ సంబంధమైన సూత్రం ఏంటంటే, విశ్వాసముతో కూడిన ప్రార్థనతో మనను అధిగమించాలని ప్రయత్నిస్తున్న పరిస్థితులు, మన్ని అయోగ్యులుగా చేయాలని, నిస్త్రాణతో మన నింపాలని లోక పరిస్థితులు, సాతానుడు మనపై ముప్పేట దాడి చేస్తున్నప్పుడు మనము విశ్వాసంతో కూడిన ప్రార్థన అది మనం చేస్తున్నప్పుడు సమస్త జ్ఞానమునకు ఇచ్చిన దేవుని సమాధానము మనకు మన హృదయములలో దేవుడు కుమ్మరిస్తాడు, మనకు అనుగ్రహిస్తాడు. కనుకనే ఈ విషయాల మీద మనము ఆలోచన చేయాలి. దేవుడు ఏం చెప్తున్నారు? ఆయన చెప్పే మాటలు మనం చూసినట్లయితే ఏ విషయాల మీద మనం ఎక్కువగా తలంచాలని పౌలు గారు రాశారంటే, పౌలు గారు చాలా స్లోగా నడుస్తుందని బైబిల్ తీయడం కానీ చూడండి పిల్లరా. ఫిలిప్పీ 4:9 లేకపోతే 6 నుంచి అవుతుంది. దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అందుకనే పౌలు గారు చెప్తా ఉన్నారండి, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలవో వాటి మీద ధ్యానం ఉంచుకోనండి. వాళ్ళ పొద్దున్న లేస్తే పడుకునే వరకు అంత కక్ష కార్పణ్యాలతో ఒకరి మీద ఒకరు చెడుకాయలు కోసుకుంటూ చేదు మాటలు మాట్లాడుతూ ఇక సమయం అంతా ఇదిగో సెల్ ఫోన్లోనో
ఇంకేదో దాని మీద సమయాన్ని వృధా చేసుకోవడం మన అందరికీ అలవాటు అయిపోయింది. నేను దానికి అతీతుండని నేను చెప్పడం లేదు. ఓ ఫోను వాడతాను, నేను కూడా చాలామందితో కాంటాక్ట్లో ఉండాలి. అలాగే ఫేస్బుక్లో ఉన్నాను నేను. అలాగే ఇప్పుడు ఫేస్బుక్ ద్వారానే చాలామందికి నేను రీచ్ అవుతున్నాను దేవుని వాక్య సత్యాలు తీసుకొని. మరి వేలాది మంది నా ఉపదేశం కోసం దేవుని కృపలో, నేను అల్పుడినైనా, ఎంత పేరు ప్రఖ్యాతులు లేని వాడినైనా, చూడడానికి పోని గొప్పగా కనిపించకపోయినా, ఏ ఆభరణాలు ధరించకపోయినా, కోట్లు బూట్లు సూట్లు వేసుకునే శక్తి లేకపోయినా, ఏదో సీదా సాదా జీవితంలో ఉంటూ కూడా దేవుని మహిమపరచడానికి దేవుడు కృపనిస్తూ ఉన్నారు. ఆయనకి మహిమ కలుగును గాక. శ్రమను సహించినప్పుడు దేవుని యొక్క కృప అధికంగా వారికి అనుగ్రహించబడుతుందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరియు మీరు నా వల్ల ఏవి నేర్చుకుని అంగీకరించుతారో, నా యందున్నట్టుగా ఏవి వింటురో, ఏవి చూచితురో అట్టి వాటిని చేయుడి. ఈరోజున మన సంఘంలో మనలో ఉన్న వాటిని ఎవరైనా చూచి మంచి విషయాలు ఏమైనా నేర్చుకుంటున్నారా? మరి పౌలు గారు అంటున్నారు, నా వల్ల ఏవి నేర్చుకుని అంగీకరించుతురో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటురో, ఏవి చూచితురో అట్టి వాటిని చేయుడి అంటున్నాడు. అంతేకాదు, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయును. దైవజనుని వెంబడించడము, దైవజనుని ఉపదేశాన్ని స్వీకరించడము, దైవజనుడు దేవుని వల్ల నియమించిన వాడని, అతడు దేవుని కొరకు పరిచర్య చేస్తున్నాడని, సంఘములను ప్రేమించేవాడని, విశ్వాసుల నిమిత్తము ప్రార్థించేవాడని, అందరి ఆత్మల క్షేమాభివృద్ధి కొరకు, అలాగే సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడే వ్యక్తిని దేవుని యొక్క బిడ్డలు అయిన వారందరూ కూడా దైవ దాసులను సన్మానించి, లోబడి, ప్రేమించి దేవుని మహిమపరచాలి. ఎందుకంటే అటివారు తమ స్వంత ఇష్టం చొప్పున దేవుని పరిచర్యలోకి రాలేదు. దేవుడు పిలువగా వచ్చిన వారే. నా మట్టుకు నేను మొండివాడినై, అవిధేయుడినై, తల్లిదండ్రుల మాట వినక చాలా ఏళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని చదవక, ఎన్నెన్నో ట్రైనింగులు చేసినా చదివి అక్కడ పరీక్షలు రాసేవరకే కానీ ఎన్నడూ మనసులో ఏమీ పెట్టుకోక నా స్వంత ఇష్టము నెరవేర్చుకునే మూర్ఖత్వంతో, మొండితనంతో జీవించిన నన్ను ప్రభు ఒకానొక దినాన్ని దర్శించారు, మాట్లాడారు, పట్టుకున్నారు, దర్శనమిచ్చారు, మార్చివేశారు, ఏం చేయాలో చెప్పారు. అందువల్ల ఈ నేటి వరకు నేను మొండివాడినై ఎన్నెన్ని సందర్భాల్లో కూడా దేవుని నిరాకరిస్తూ వస్తే చివరికి నీ ఒక దర్శనం చూపించి ఇదిగో విడిచిపెట్టబట్టు బహు ఘోరమని ప్రభువు నాకు తెలియచేసినప్పుడు నేను లోబడి, అయ్యా ఇక మీదట నీవేం చెబితే అదే చేస్తాను, నా జీవితాంతం వరకు నీకు నమ్మకంగా జీవిస్తానని దేవునికి మనవి చేశాను. అది 92వ సంవత్సరం ఆఖరులో మా తల్లిగారి మరణము. నేను అమెరికాలో ఉన్నాను, ఆమెగారు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. కానీ భరించరాని దుఃఖంతో నేను ఉన్నప్పుడు దేవుడు నాకు దర్శనమిచ్చి నాతో మాట్లాడి, దేవుని యందు విశ్వాసం ఇచ్చిన బిడ్డలు ఎలాంటి గొప్ప కార్యాలు చేశారు, దేవునికి లోబడిన వారిని దేవుడు ఎలా ఆశీర్వదించాడు. పరిశుద్ధ లేఖనము సజీవమైంది కనుక మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు నా ఒంటరితనంలో, నా దుఃఖములో, వేదనలో దేవుని దర్శనమును చూసి అప్పుడు దేవునికి లోబడ్డారు. కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆయన చెప్తూ ఉన్నాడు, మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితురో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితురో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. మీరు మాదిరిగా మీకు ఉపదేశం చేయడానికి నన్ను దేవుడు నియమించుకున్నాడు కనుక నేను మీకు ఉపదేశం చేస్తున్నాను, మీరు వాటిని చేయండి. నన్ను చూశారు, నన్ను అబ్జర్వ్ చేశారు, నాలో దేవుడు ఏముంచాడు అటు వాటన్నిటినీ మీరు గమనించారు, మీరు కూడా అలా చేయండి. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు చూస్తారు, దేవుని కృపను మీరు పొందుతారు. నేను ఎలాగూ కనికరించబడినాను, ఏ విధంగా అంగీకరించబడినాను, ఏ విధంగా అభిషేకం పొందాను, దేవుని వల్ల పిలువబడి ఆయన కొరకు నిలవబడినాను, మీరు కూడా అట్టి అనుభవంలోకి వస్తారని పౌలు గారు వారికి తెలియజేశారు. నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయసాగుతారని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. అనేక మంది దేవుని దాసులను మర్చిపోతారు, వారు చేసిన మేళ్లను మర్చిపోతారు, వారు చూపిన మంచితనాన్ని విడిచిపెడతారు. దేవుని దాసుల ద్వారా దేవుడు బయలుపరిచిన శక్తితో కూడిన కార్యాలు, వారి ఒక్కొక్కరి ఎడల దేవుడు చూపిన ప్రేమ వ్యక్తపరిచినటువంటి సమస్త దైవ సంకల్పం మనుషులు మర్చిపోతారు శీఘ్రంగా. కానీ మర్చిపోవడం వల్ల నష్టానికి గురవుతాం. వారు చాలామంది మరలా ఆలోచించడం మొదలుపెట్టారు.
పౌలు గారి యొక్క ప్రయోజకత్వము, ఆయన ఆశీర్వాదము, ఆయన దేవుని యొక్క పొందిన కృపను బట్టి వారు మరలా సంతోషిస్తున్నాడు. ఎందుకంటే మీరు ఎన్నాళ్లకు మరలా యోచన చేయసాగితరి. యూ హ్యావ్ బిగన్ టు వాచ్ అండ్ రిమెంబర్ అండ్ you began to look back into what had happened, and now how you received the instruction, how the Lord influenced your life through one good example, through my humble life. And Paul garu tana aa biddalaku ఫిలిప్పీలకు తెలియజేస్తున్నారు. మీరు యోచన చేసి ఉంటరి కానీ తగిన సమయము దొరకకపోయిన పౌలు గారు అంటున్నారు, బట్ ఐ రిజాయిస్ ఇన్ ద లార్డ్ గ్రేట్లీ that now at the last your care of me hath flourished again, wherein you were also careful, but ye lacked opportunity. నాకు కొదవ కలిగినందున నేను నాకు చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. పౌలు గారు ఏ స్థితిలో ఉన్నా ఆయన ఆనందించడం నేర్చుకున్నారు. ఆయన చెరసాలలో ఉన్న, బొండ వేసి బిగించబడిన, శత్రువుల చేత చిక్కిన, రాళ్లతో కొట్టబడిన, భయానకమైనటువంటి ప్రతిజ్ఞలు చేసి శత్రువులైన వారు పౌలుకు హాని తలపెట్టి ఆయన చంపకపోతే మేము అన్నపానములు పుచ్చుకోమని చెప్పిన ఘడియలున్నాయి. అయినా కూడా అట్టి పరిస్థితులలో మనోనిబ్బరంతో, ధైర్యంతో దేవుని పైన ఆనుకొని ఎంతో అద్భుతమైన దేవుని శక్తి చేత ఆదుకొనబడి, సమస్యల నుంచి, ప్రమాదంలో తప్పించబడి, ప్రాణాపాయంలో నుంచి విడిపించబడిన పౌలు గారిని మనం జ్ఞాపకం చేసి, ఆయన ఏదో అవసరమై మీరు నన్ను బాగానే గుర్తుపెట్టుకుంటున్నారు, మీరు నాకు ఏదో సహాయం చేయాలనుకుంటున్నారు అని ఆయన చెప్పడం లేదు. కానీ వారికి అవకాశం దొరకలే. ఫిలిప్పీలకు దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. ఐ నో బోత్ హౌ టు బి అబేస్డ్ అండ్ ఐ నో హౌ టు బి అబౌండ్ ఎవ్రీవేర్ అండ్ ఇన్ ఆల్ థింగ్స్ ఐ am instructed both to be full and to be hungry, both to abound and to suffer need. చూశారండి, పౌలు గారికి అన్ని రకాల అనుభవాలు. ఒక ఉన్నత కుటుంబంలో జన్మించిన వాడు, ఒక గొప్ప గురువు దగ్గర విద్యాభ్యాసం చేసిన వాడు, మరి ఆయన గమలీయేలు పాదముల యొద్ద ఆయన విద్యను అభ్యసించిన వాడు, ధర్మశాస్త్రాన్ని కంఠోపాఠముగా నేర్చుకున్నటువంటి వాడు. అంతేగాక తన జీవనోపాధి నిమిత్తం ఎవరికీ భారముగా లేకుండా తన జీవితంలో అందమైన అనుభవంతో నేర్చినటువంటి ఆ యొక్క డేరాలు, ఆయన కుట్టుట అనే పనిని ఆయన నేర్చుకున్నాడు. కనుక పౌలు గారికి ఏ పరిస్థితి అయినా గొప్ప విశేషం ఏమీ కాదు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ విచ్ స్ట్రెంగ్థెనెత్ మీ. అయినను నా శ్రమలలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని అంటున్నాడు. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. పౌలు గారితో వారు సహాయపడిన సంఘముగా, ప్రోత్సాహపరిచిన సంఘముగా, దర్శనమును గ్రహించుకొని దైవజనునితో నడిచిన సంఘముగా, ఆయన చేతులను బలపరిచిన సంఘముగా, ఆయన ఇచ్చినటువంటి వారు ఆయనకిచ్చినవి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వారిని ప్రశంసిస్తూ ఉన్నాడు. మరి ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. They were in partnership with Paul the Apostle when he was called to preach the gospel in the midst of all afflictions. అనేక రకాలైన శ్రమానుభవములో ఆయన ఉంటూ కూడా పట్టుదలతో ప్రార్థించి వారందరినీ ప్రభు కొరకు సంపాదించి ఆత్మీయంగా వారిని స్థిరపరిచి పురికొల్పినవాడు పౌలు గారు.
ఏలయనగా 16వ వచనం, తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేస్తుంది. అబ్బా, ఎక్కడో ఉన్నప్పుడు కూడా తెస్సలోనిక అనేది వేరొక ప్రదేశంలో దైవజనుడు ఉన్నప్పుడు సేవ జరిగిస్తున్నప్పుడు కూడా మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేస్తుంది. ఈ దినాల్లో ఇటువారు ఉన్నారా? ఫిలిప్పీలు వలె దైవజనుల వెంట నిలిచిన వారు, సహాయం చేసిన వారు, ప్రశంసలు పొందినవారు అనేక మంది లేరు ప్రియులారా ఈ రోజుల్లో. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగినది. హల్లెలూయా. దేవుని దాసులు ఏ స్థితిలో ఉన్నా దేవుడు వారికి సమృద్ధినే కలుగు చేసే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే యెహోవా నా కాపరి. కాపరి అంటే గొర్రె యొక్క సంరక్షణ కాపరి యొక్క బాధ్యతగా ఉంది. యెహోవాయే దేవుడై ఉండి, ఆయనే మనకు సంరక్షకుడై ఉండి, అన్నపానములు అనుగ్రహించేవాడై ఉండి, నీటి కాలువల ఎవరిను మనము మంచి నాటబడిన చెట్టు వలె ఉండి ఫలమిచ్చే చెట్టులాగా ఉండటానికి, మరి దుడ్డుకర్రతో దండంతో ఆదరింపబడటానికి, మరి నిశ్చలమైన నీటిని త్రాగటానికి, ఎవరి వలన బాధింపబడకుండా దేవుని యొక్క సంరక్షణలో, ఆ యొక్క కాపరి యొక్క సంరక్షణలో ఉండటానికి మనము అభ్యాసం చేసుకొని ఉన్నాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. హల్లెలూయా. But I have all and abound. I am full, having received of Epaphroditus the things which were sent from you, and an order of a sweet smell, a sacrifice acceptable, well pleasing to God. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని ప్రియ బిడ్డలారా, ఇలాగున పౌలు గారి యొక్క సాక్ష్యము, ఆశ్చర్యకరమైనటువంటి ఆయన యొక్క జీవిత విధానము, పరిచర్య విధానము ఇందులో మనం చూస్తున్నాం. ప్రతి విషయంలో కూడా సంతృప్తి చెందిన వ్యక్తిగా పౌలు గారు ఉంటున్నారు. అందుకనే ఫిలిప్పీ పత్రికలో 4:11-13 వ్రాయబడిన విషయాలు, ఐ హ్యావ్ లెర్న్డ్ ఇన్ వాట్ సో ఎవర్ స్టేట్ ఐ యామ్ దేర్ విత్ టు బి కంటెంట్. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ విచ్ స్ట్రెంగ్థెనెత్ మీ. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను అని నిరీక్షణ కలిగి, భరోసా కలిగిన ఒక దైవజనుడిగా పౌలు గారు ఉంటున్నారు. మరి ఒక సిద్ధాంతము, పౌలు గారి యొక్క ఆయన యొక్క సూత్రం ఏంటంటే, నిజమైన సంతృప్తి ఒక వ్యక్తికి బలమును చేకూరుస్తుంది. అది ప్రభు యొద్ద నుండి వస్తుంది తప్ప బాహ్యంగా ఉన్న పరిస్థితులను బట్టి రాదు. అలాగే 9వ విషయంగా పౌలు గారు చెప్తా ఉన్నారు ఫిలిప్పీ 4:15-17 భాగస్వామ్యం, సంఘమునకును దైవజనునికి మధ్య భాగస్వామ్యం. పరిశుద్ధులైన దేవుని దాసులకు, కుటుంబములకు, సంఘములకు దేవుని దాసుడైన అపోస్తుడైన పౌలు గారికి వారి మధ్యలో ఉన్న ఇచ్చుట, పుచ్చుకొనుట, లేకపోతే స్వీకరించుట, ఇవన్నీ కూడా గొప్ప గొప్ప అంశాలు ఇందులో ఇముడున్నాయి. ఎంతో ఉదారముగా దాతృత్వము కలిగి దేవుని దాసులకు చేయూతనిచ్చి పరిచర్యలో సహకారం ఇచ్చే చాలామంది భక్తులు ఉన్నారు ఈ దినాల్లో. అట్టి వారి వలననే ఎన్నెన్నో గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మరి అది దేవుని దృష్టిలో ఎంతో ప్రశస్తమైనది, సంతోషింపదగిందిగా ఉంటుంది. ఫిలిప్పీ 4:19 పౌలు గారు చెప్తూ ఉన్నారు, బట్ మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ బై క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసునందు ఉన్న దేవుని మహిమలో ఉన్న తన ఐశ్వర్యము చొప్పున నా దేవుడికి మీకు అవసరమైన దాన్ని సమృద్ధిగా కలుగజేయనని పౌలు గారు చెప్తూ ఉన్నారు కదా. కాబట్టి ఇందులో ఉన్నటువంటి సూత్రము దేవుని యొక్క
సమకూర్చే ఆ యొక్క దేవుడు అనుగ్రహించే ఆ యొక్క వనరు అది ఎల్లప్పుడూ అపరిమితమైనదిగా ఉంటుంది. మనము ఆయన్ని వెతికినప్పుడు ఆయన రాజ్యమును, ఆయన దాతృత్వమును, ఆయన సమృద్ధిని, ఆయన ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకుంటాం, చూస్తాం, వ్యక్తిగత జీవితంలో అనుభవిస్తాం. ఇంకొక విషయం ఏంటంటే, ఆఖరుగా పౌలు గారు 11వ విషయం, దేవుని స్తుతిస్తూ దేవుని నామమును ఘనపరుస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నారు? పౌలు గారి యొక్క ఆఖరి మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అది స్వానుభవములో, దేవుని ఎరిగిన అనుభవంలో, దేవునితో నడుస్తున్న దేవుని దాసుని అనుభవంలో ఇది ఆశ్చర్యకరమైనటువంటి ఒక సాక్ష్యం. దేవుని బిడ్డలమని మనం చెప్పుకుంటాము, అన్నీ ఏడుస్తాము, ఎవరు ఏమి ఇవ్వలేదు, ఎవరు ఏమి చేయలేదు. మనుషులు కూడా దేవుని స్వాధీనంలోనే ఉన్నారు. మనుషులు మాటలు చెప్పేవారు ఎక్కువ మంది మాటలతో పొద్దుపుచ్చుతారు. దేవుని బిడ్డలు అలా కాదు. దేవుని బిడ్డలు దేవుని యొక్క శక్తితో కార్యం చేస్తారు. అది ఎప్పుడు చేస్తారో తెలియదు. దేవుని కాలము సమయం ఆసన్నమైనప్పుడు దేవుడు తప్పక తన పని ఆయన జరిగించి తన బిడ్డల అవసరతలు తీరుస్తారని, మరి వేరే విధంగా మనం తలంచుకోవద్దు. తప్పక ఆయన తీరుస్తారని మనం పూర్తిగా రూఢిగా నమ్మాలి. ప్రతి పరిశుద్ధునికి అంటే సాల్యూట్ ఎవ్రీ సెయింట్ ఇన్ క్రైస్ట్ జీసస్, ద బ్రదరెన్ విచ్ ఆర్ విత్ మీ గ్రీట్ యూ. నాతో ఉన్న సహోదరులు మీకు వందనములు చెప్తున్నారని పౌలు గారు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెబుతున్నారు. కైసరు అంటే చక్రవర్తి. చక్రవర్తి ఇంటిలో వారే అపొస్తలుడైన పౌలు గారికి శిష్యులుగా, విశ్వాసులుగా, అనుచరులుగా, ఆయన యొక్క ఆత్మ సంబంధమైన కుమారులు, కుమార్తెలుగా వారు ఉన్నారని మనం చూస్తున్నాం. 23వ వచనం, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ బీ విత్ యూ ఆల్. ఆమెన్. చూశారండి, ఇది ఆశ్చర్యకరమైన దేవుని ప్రణాళిక, ఆశ్చర్యకరమైన దేవుని కృప. దేవుని యొక్క కృప మహదైశ్వర్యంలో దేవుడు తన బిడ్డలకు ఇచ్చినటువంటి ఆశ్చర్యకరమైన వనరు. మరి ఇంతకంటే మనం ఏం చెప్పుకోగలుగుతాం? దేవుని ఎల్లప్పుడూ మహిమపరచాలి, దేవుని ఎల్లప్పుడూ విశ్వసించాలి, ఎల్లప్పుడూ దేవునికి ధారాళముగా ఇవ్వాలి, ఎల్లప్పుడూ కూడా సంతృప్తి కలిగి ఉండాలి, ఎల్లప్పుడూ కూడా నేర్చుకున్న దాన్ని అభ్యాసం చేయాలి. అంతేకాకుండా మంచి విషయాలపైన దేవుని ఏదైతే ఉన్నతమైనదో, ఏది శ్రేయస్కరమైనదో, ఏది మేలుకరమైనదో, ఏది దైవ సంబంధమైనదో అట్టి వాటన్నిటి విషయంలో మనము విశ్వాసం కలిగి, వాటి మీద ఆసక్తి కలిగి నేర్చుకునేవారమై ఉండాలి. సమస్త జనుల ఎడల మనము సహవాసముతోనూ మృదుత్వముతోనూ అందరితో ప్రేమతోనూ మనం ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాకుండా ఎల్లప్పుడూ సంతోషించమని దేవుని వాక్యం ఈ 4వ అధ్యాయంలో పౌలు గారు తెలియజేస్తున్న ఉపదేశం అది. ఎల్లప్పుడూ కూడా విశ్వాసులతోనూ, కుటుంబంతోనూ, సంఘముతోనూ, ప్రతి ఒక్కరితోనూ మరి ఒకరితో ఒకరు మనసు కలిగి ఉండటం వల్ల దేవుని ఆశీర్వాదము అక్కడ ఉంటుంది. ఆ సంఘం వర్ధిల్లుతుంది. అంతేకాకుండా సంఘంలో ఐకమత్యం, ప్రభువునందు ఆనందించే అనుభవం. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయం ప్రారంభంలో నుండి ఈ సూత్రాలన్నింటినీ పౌలు గారు ఉపదేశించుకుంటూ వచ్చారు. ప్రభువునందు స్థిరులై నిలిచి ఉండాలి, విశ్వాసంలో నిలిచి ఉండాలి, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించాలి, ప్రభువునందు మృదువైన మనసు కలిగి విశ్వాసంతో జీవించాలి. ఎల్లప్పుడూ కూడా మనలో ఉన్న దీనత్వం ఇతరులకు తెలియాలి. అంతేకాకుండా మనం విన్న వాటిని, మనం నేర్చుకున్న వాటిని అభ్యసించాలి, ఆచరణలో పెట్టాలి. అంతేకాకుండా అన్ని విషయంలో సంతృష్టి చెందిన వారు ఉండాలి. అంతేకాకుండా ఎల్లప్పుడూ సమృద్ధిగా
దాతృత్వం కలిగి ఇచ్చేవారమై ఉండాలి. అంతేకాకుండా దేవుని అనుగ్రహించు అనుగ్రహమునందు, ఆయన అనుగ్రహించే వనరునందు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. చివరిగా దేవుని మహిమపరచుట్లో మనము ఎల్లప్పుడూ కూడా జాగరూకత వహించాలి. ఇవి ఈ అధ్యాయంలో పౌలు గారు ఆ ఫిలిప్పీయులకు రాసినటువంటి అద్భుతమైన ఒక సందేశం. ఎల్లప్పుడూ ఆనందించాలి. దేవుని బిడ్డలో అవమానంగా ఉంటుంది దేవునికి, ఎందుకంటే దేవుడిని కలిగి ఉండి సర్వలోక యజమాని రక్షణ దుర్గమైన యేసయ్యను కలిగి ఉండి ఈ భూమిని ఆకాశమును సృష్టించిన సృష్టికర్తయే మనకు తండ్రిగా దేవుడిగా కలిగి ఉండి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు దేవుని సమస్తం పైన యజమానిగా ఉంటూ ఉండగా, వారసుడై ఉంటూ ఉండగా, ఆయన తనతో పాటు మన సహవారసులుగా నియమించి ఉండగా మనం ఇంకా దేవుడిని అవమానించడం మానివేసుకొని దేవుడు అన్నీ ఇచ్చారు అని మనం నమ్మాలి. మా కుమారుడు కూడా ఇటు విశ్వాసాన్ని ఎన్నో సందర్భాల్లో వ్యక్తపరిస్తే మేము చూసి ఆశ్చర్యపోయాం. 2 ఏళ్లుగా పూర్తయిపోయినాయి. మా కుమారుడు విదేశంలో ఒక్కడిగా ఉంటూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. మరి ఆ కుమారుడు దేవుని కృపలో వర్ధిల్లుచు ఆత్మీయ విషయాల్లో బలపడుతూ దేవుని యందు పరిపూర్ణ విశ్వాసంతో సాగిపోతున్నాడు. మన పిల్లలందరూ అలా ఉండాలని మా బంధువర్గం అంతటి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో ఎవరైనా ఈ మాటలు విని ఉన్నట్లయితే, ఇవి మీకు ప్రయోజనకరంగా మీరు భావిస్తే తప్పక దీన్ని విన్నామని తెలియచేయండి. మీ ఉద్దేశాన్ని, ఇది ఏ విధంగా మీకు ప్రయోజనకరంగా ఉన్నది 1-2 మాటలతో మీరు తెలియచేయచ్చు. ఆమెనని పెట్టవచ్చు. పూర్తిగా వినండి, అటు ఇటు కాకుండా వీటికి ఏం అర్థం కాదు. కొద్ది సమయం పట్టవచ్చు, ఏముంది, మంచిది ఏది కూడా సులువుగా రాదు. సమయం వెచ్చించింది అది బోధపడదు. వాక్యమైనంతే చదవాలి, ఎన్నో అధ్యాయాలు చదవాలి, బైబిల్ అంతా అధ్యయనం చేయాలి. అలా చేసినట్లయితే మన ఆత్మీయ జీవితంలో కృతార్థులం అవుతాము. దేవునికి ప్రీతికరమైన సేవ చేసేవారుగా మనం ఉంటాం. మన కుటుంబాలు మనం వర్ధిల్లుతాం. అలాగ చేయటానికి దేవుని కృప మనందరికీ మెండుగా తోడైండి నడిపించి బలపరచునుగాక. మరి సహోదరుడు దైద తిరుపతి వెంకయ్య అనగా నా అనుచరుడుగా, నా పరిచర్య బృందంలో భాగస్వామిగా ఉన్న పాస్టర్ యేసుబాబు అడిగిన దాని మేరకు, దేవుని ఆత్మ నాకు తెలియజేసిన మేరకు పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో ధ్యానించి ఈ మాటలు మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఒక యేసుబాబు కొరకే కాదు, ఈ మాటలు ఎవరు విన్నా అందరికీ ప్రయోజనకరమేనని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుడు శక్తిమంతుడు, దేవుడిని అవమానించకుండా ఆయన అన్నీ చేయగలడు. సామర్థ్యం కలిగిన దేవుడు, సజీవుడైన వాడు, మన వెంబడించున్నవాడు, మనతో ఉన్నవాడు, మనలో ఉన్నవాడు, మన ప్రాణమును తనలో భద్రపరుచుకున్నవాడు, మన ఆత్మలకు సంచకరువుగా ఉన్నవాడు, శ్రేయస్కరముగా మనని అద్దరికి చేర్చేవాడు, నిత్య జీవంలో మన ప్రవేశపెట్టేవాడు, మరి వరములతో మన అభిషేకించి ఈ జీవితంలో మనని నడిపించేవాడు. ఆ విధంగా ఆ గొప్ప దేవుని యొక్క కీర్తిని మనం ప్రచురపరచడానికి, ఆ దేవుని శక్తిని మన స్వానుభవం జరుగుటకు దేవుడు మెండైన తన కృపను అనుగ్రహించునుగాక. ఈ వర్తమానం విన్న బిడ్డలందరికీ వందనాలు. ఎవరైతే వినబోతున్నారో వారికి ముందుగానే నేను దేవుని సన్నిధిలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, శ్రద్ధ కలిగి దీన్ని ఆలకించి ఇతరులకు కూడా దీన్ని షేర్ చేయండి. ఇది మేలుకరంగా ఉంటుందని నేను హృదయపూర్వకంగా నమ్ముతూ మరి మీ అందరికి వందనాలు తెలియజేస్తూ నా మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. కృపామయుడా, కనికరం కలిగిన గొప్ప తండ్రి, ప్రియ సహోదరుడు యేసుబాబు గారు సంధించిన ప్రశ్నను బట్టి, ఆయన అడిగినటువంటి ప్రశ్నలను బట్టి, ఈ వాక్యం వివరించండి అయ్యగారు అని అడిగినందుకు, ఈ వాక్యం ఎల్లప్పుడూ ఆనందించడం అంటే ఏమిటి అని ఒక ప్రశ్న అడిగినందుకు, పౌలు గారి యొక్క జీవిత అనుభవంలో ఆయన రాసినటువంటి పత్రికలో ముఖ్యమైనటువంటి మరి ఈ విషయాలు నాయన నాకు తెలిసిన మేరకు నీ ఆత్మ ద్వారా నువ్వు నాకు బోధించిన విషయాలు, లేఖనాన్ని పరిశోధించిన మేరకు నీ దాసులకు దాసురాండ్రకు ఇది ఆశీర్వాదకరంగా ఉండునట్లు మేమందరం ఆశీర్వాదం పొంది, ధైర్యం పొంది, స్థిరపరచబడి నిన్ను వెంబడించుటకు మాకు ప్రయోజనకరం చేయమని, మహిమ పొందమని, సాతాను క్రియలను లయపరచమని, దుర్గములను కూల్చి పరిశుద్ధమైన నీ ధ్వజము మా చేతుల్లో పెట్టి మేము నీతో పాటుగా సాగిపోవటకై సహాయం చేయమని, మహిమయు ఘనతయు ప్రభావమును నీకే ఆరోపిస్తూ నీవు చేస్తూ వచ్చిన ప్రతి విధమైన మేలుకై, మాకు అనుగ్రహించిన రక్షణకై, అనుగ్రహించిన కుటుంబముల కొరకై, స్నేహితుల కొరకై, బంధువర్గం కొరకై, సంఘముల కొరకై, ప్రజల కొరకై, సహోదరుల కొరకై, ప్రార్థించే భాగస్వాముల కొరకై
యావత్తు ప్రపంచంలో నీ ప్రజలందరి కొరకు నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తుంది. యేసయ్య అతి శ్రేష్టమైన నామం పరమ తండ్రి, ఈ ప్రార్థన మనం మీకే సమర్పించి మీకు వినయంతో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం మనకును మన కుటుంబములకును సంఘములకును దేవుని ప్రేమించి ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న సమస్త భక్తులకును దేవుని మెండైన కృప సదాకాలము తోడై నిలిపి నడిపించి బలపరుచును దాకా. ఆమె ఆమె వందనాలండి. గాడ్ బ్లెస్. గుడ్ నైట్. వాస్తవానికి ఇది ఉదయకాలమే కానీ టెక్నికల్గా మనం పడుకునే సమయం కూడా. మరి ఓపికతో మీరు దీన్ని తర్వాత వినండి, షేర్ చేయండి. దేవుని ఆశీర్వదించిన దాకా. ఆమేన్. గాడ్ బ్లెస్.